సో ఫస్ట్ ఇంటర్ గోయింగ్స్ ఉన్నాం కదా, సో అవి డిస్కస్ చేద్దాం. నాకు ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయన్నా, అవి అర్థం కాలేదు. ఒకసారి చెప్పు, అవి నెంబర్ చెప్పు. 104, 106, 108 అన్న. ఒక క్వశ్చన్స్ ఉండగానే కొన్ని నోట్ చేయలేనా, నేను నోట్ చేసి రేపు ఎస్. సో 104 అన్న, లాస్ట్ పేజ్. 104. ఓకే. వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ ఫైండ్ అబౌట్ ద ఆటోస్ఫియర్ ఇన్ భూమి? ఇదేనా? అవునండి. ఓకే, ఎస్. అది ఆటోస్ఫియర్, అట్మాస్ఫియర్ కదా? అట్మాస్ఫియర్ అంటే ఏంటంటే ఆటోస్ఫియర్ అనమాట. ఎస్. దీనికి మీనింగ్ ఏంటి అంటే, వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ ఫైండ్ అబౌట్ ద ఆటోస్ఫియర్ ఇన్ భూమి. అట్మాస్ఫియర్ అయితే ఆటోస్ఫియర్ అంటాం. ఆటోస్ఫియర్ అంటే సర్వర్ అనమాట. ఓకేనా, నేను అట్మాస్ఫియర్ అనుకుని కన్ఫ్యూజ్ అయ్యాను. అది అట్మాస్ఫియర్ అన్నా, లైక్ ఆటం అంటే దీన్ని ఏమంటామంటే అట్మాస్ఫియరే. అంటే లైక్ అట్మాస్ఫియర్ అంటే మనం ఏంటంటే ఒక ఎన్విరాన్మెంట్ అంటాం కదా, వాళ్ళ అట్మాస్ఫియర్ అనకుండా లైక్ ఆటం రిలేటెడ్ కదా. సో ఆటోస్ఫియర్ ఇన్ భూమి అనమాట. అంటే ఏం ఒక ఎన్విరాన్మెంట్ అనుకో, ఎన్విరాన్మెంట్ అంటే మనం వర్క్ చేస్తున్నాం కదా, చెవు ఇవి అని. సో దీనికి ఏమంటున్నారంటే, ఏంటి నువ్వు ఫైండ్ అవుట్ చేసావు అంటే బెస్ట్ థింగ్ ఏంటి మన ఈ ఎన్విరాన్మెంట్స్ ఏదైతే ఆటమ్స్, లేదంటే వాట్ యూ బెస్ట్ థింగ్ ఫైండ్ అబౌట్ ది ఎన్విరాన్మెంట్ అన్నా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. వీళ్ళు ఏమంటున్నారంటే, ది బెస్ట్ పార్ట్ ఇస్ కోఆర్డినేషన్ ప్రాసెస్ లైక్ ప్రొసీజర్ విచ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ బేసిక్. What's more, utilizing AutoSphere is a particularly like getting the online programming. Additionally, the week by week preparation offered by the Boomi support team can comparison the technology. అదే ఏం లేదు, భూమి అనే వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు AutoSphere. సో అది మంచి పాయింట్ అంటున్నాం. బెస్ట్ థింగ్ ఏంటి? బెస్ట్ థింగ్ అంటే మనకు ఈ భూమి వాళ్ళు ఇక్కడ చూడు, offered by the Boomi support team can let anybody comprehend this technology in the like British conspiracy time. Organization can have a lot of advantages by thinking about the methodology. సో ఇది క్వశ్చన్ మీకు లైక్ సింపుల్ గా ఏం చెప్పచ్చు అంటే ఈ పాయింట్ చెప్పినా సరిపోతుంది. లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి అని. అంటే ఇది మనకి ఇంకా పక్కా చెప్పాలంటే, మన భూమి వాళ్ళు మనకి సో డాక్యుమెంటేషన్ ఉంది కదా, ఫోరమ్స్ ఉంటాయి, ఇలా సపోర్ట్ చేస్తారు. ఇన్ కేస్ మనకి ఏదైనా రాకపోయినా సరే మన భూమి సపోర్ట్ కి రీచ్ అయితే వాళ్ళు లైక్ కస్టమర్ కేర్ లాగా. ఇప్పుడు నాకు ఏదైనా ఇష్యూ వచ్చింది, కస్టమర్ కేర్ కాల్ చేస్తాం కదా, సో అలాగే భూమికి కూడా కస్టమర్ కేర్ ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీరు రియల్ టైం వర్క్ చేస్తున్నారు, మన డెవలపర్స్ కూడా ఫిక్స్ చేయలేరు అనుకో, భూమి వాళ్ళు జాయిన్ అయ్యి మనకు సపోర్ట్ చేస్తారు. సో దాన్ని అంటాం అనమాట. దీని గురించి ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగితే అక్కడి నుంచి క్వశ్చన్ చెప్పుంటావు. ఇప్పుడు ఇది అడిగితే ఏం చెప్తారంటే, ది వీక్ బై వీక్ ప్రిపేరింగ్ ఫార్వర్డ్ బై భూమి సపోర్ట్ టీమ్. ఇది చెప్పు, ఈ పాయింట్ చెప్పు. ఓకే, చాట్ లో అనిపిస్తుంది. తర్వాత లాస్ట్ పాయింట్ చెప్తే సరిపోతుంది చాట్ లో. ఓకేనా, ఆ 2 పాయింట్లు చెప్పమంటావా? అంతే సరిపోతుంది. ఇది ఒక పాయింట్. సో ఆర్గనైజేషన్ మెథడాలజీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అని. సో ఈ పాయింట్, ఈ 2 పాయింట్స్ చెప్తే సరిపోతుంది మనకి. ఓకే, నెక్స్ట్ 106 అండి. నెక్స్ట్ 106. What third-party restrictions on the data that is kept on the cloud? Name a few methods. Any sort of limitation can be forced the data. An extra level of security can be added and it should be effective as possible. Basic techniques that can be added for cryptography, information encoding.
ఇదేంటంటే మనకి ఈ అంటే జనరల్‌గా థర్డ్ పార్టీ రెస్ట్రిక్షన్స్ ఆన్ ద డేటా దట్ ఈస్ కెప్ట్ ఆన్ ద క్లౌడ్. అంటే మనం క్లౌడ్‌లో మనకు డేటా ఉంటుంది గదా! సో, మనం దాన్ని ఏ విధంగా సెక్యూర్ చేసుకోగలుగుతున్నాము అని మనకి 2 టైప్స్ ఆఫ్ ఇవి ఉన్నాయన్నమాట. అంటే ఇవి అల్గారిథమ్స్. ఇన్ఫర్మేషన్ కోడింగ్ అంటే ఎన్కోడింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాస్వర్డ్ మనం పాస్ చేసామనుకో, ఆ పాస్వర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు పాస్వర్డ్ అనేది ఇన్ఫర్మేషన్ ఎన్కోడింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన పాస్వర్డ్ అనేది ఇప్పుడు ఇది ఉందనుకో, హైదరాబాద్ 1, 2, 3 అని. సో, మనకి ఈ పాస్వర్డ్‌ని ఈ విధంగా పాస్వర్డ్ లాగా చూపించదు. ఏ విధంగా చూపిస్తుంది అంటే, క్లౌడ్‌లో స్టార్, స్టార్, స్టార్ ఇలా చూపిస్తుంది. దానికి అర్థం ఏంటి అంటే, మన పాస్వర్డ్స్ ఏదైతే ఉన్నాయో, ఆ పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇన్ఫర్మేషన్ ఎన్కోడింగ్ అంటే ఎన్కోడింగ్, డీకోడింగ్ అంటామనమాట. ఎన్కోడింగ్, డీకోడింగ్ అంటే సింపుల్. ఈ ఇన్ఫర్మేషన్ ఎన్కోడింగ్‌లో మనం ఏదైతే పాస్వర్డ్స్ కానీ, మన యూజర్ నేమ్స్ కానీ, సో, ఇప్పుడు ఒక యూజర్ ఉంది. ఒక యూజర్‌కి మనము ఇప్పుడు నేను ఒక రెడ్ బస్‌లోకెళ్ళేసి నేను రిజిస్టర్ అయ్యాననుకో, అది నాకు అడ్మిన్‌కి మాత్రమే తెలుస్తుంది. వేరే వాళ్ళకి తెలుస్తుందా? తెలియదు గదా! మీకేముంటుంది? ఈవెన్ మీరు తెలియదు. లాగిన్ అయినా సరే మీకు లైక్ కోడ్ లెవెల్‌లో చూస్తే మీకు యూజర్ నేమ్ అనేది స్టార్, స్టార్, స్టార్ ఇలా వస్తాయన్నమాట. సో, ఆ అల్గారిథం ప్రకారము కంట్రోల్ ఓకే. ఇదంతా అడ్వాన్స్ టాపిక్. మామూలుగా ఇక్కడ మీకు చూపిస్తే ఇక్కడ చూడు సంథింగ్ 24 ఇంటూ స్టార్ ఇప్పుడు ఇలా నీకు రియల్ టైమ్‌లో కూడా మన పాస్వర్డ్స్ ఉంటాయి గదా! సో, పాస్వర్డ్స్ మనం హైడ్ చేస్తుంది. అవునండి. పాస్వర్డ్స్ ఏమైనా ఓకే. ఉన్నా కూడా యూజర్ నేమ్స్ అర్థమైందిలెండి. హైడ్ చేస్తుంది. అల్గారిథం ఒక చిన్న అల్గారిథం అన్నమాట. సో, ఆ! అల్గారిథం ఓకే. అర్థమైందండి. ఏమంటున్నారంటే థర్డ్ పార్టీస్ ఏం అల్గారిథం యూజ్ చేస్తున్నామంటే క్రిప్టోగ్రఫీ అండ్ ఇన్ఫర్మేషన్ ఎన్కోడింగ్ ఈ అల్గారిథమ్స్ యూజ్ చేస్తాం. టెక్నిక్స్. ఓకే. ఇదే ఇదే ఆన్సర్ చెప్తే సరిపోద్ది గదన్నా! ఏం ఇది చేంజ్ ఆన్సర్ చేయకుండా? సరిపోతుంది. అంతే. జస్ట్ ఓకే. క్రిప్టోకరెన్సీ అండ్ ఇన్ఫర్మేషన్ ఎన్కోడింగ్ బై యూజింగ్ దీస్ టెక్నిక్స్ అంటే సరిపోతుంది. డేటాను మనం థర్డ్ పార్టీ రెస్ట్రిక్షన్స్ అన్నమాట ఇవి. మొత్తం చెప్పేస్తలేండి. ఎనీ సార్ట్ ఆఫ్ లిమిటేషన్ ఇన్ An extra layer of security can be added. ఇక్కడ నీట్‌గా ఇచ్చాడు చూడు. An extra layer of security can be added అంటున్నారు. An extra layer of security అంటే ఒక సెక్యూరిటీ మనం యాడ్ చేసుకోవచ్చు అని. సో మనం ఏమి ఓకే. యాక్చువల్‌గా మెయింటైన్ చేయం. థర్డ్ పార్టీ ఉంటారు కదా! వాళ్ళే మెయింటైన్ చేస్తుంటారు. ఓకే. యెస్. నెక్స్ట్. ఇది ఇంకొక 108 క్వెషన్. మన అప్డేట్‌కి వచ్చాం. సో హూ ఈస్ యువర్ వ్యూ పాయింట్ ఈస్ ఎ భూమి ఎక్స్‌పర్ట్? వాట్ ఆర్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ మేనేజ్డ్ బై ఎ భూమి ఎక్స్‌పర్ట్? ఇదేంటంటే మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని. మన ఓకే. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని ఈ విధంగా అంటే హూ ఈస్ యువర్ వ్యూ పాయింట్ భూమి ఎక్స్‌పర్ట్? ఈ భూమి ఎక్స్‌పర్ట్ అంటే ఎవరు? సో వాట్ ఆర్ ది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ మేనేజ్డ్ బై భూమి ఎక్స్‌పర్ట్ అంటున్నారు కదా! సో మీరు దీనికి ఆన్సర్ ఇది కాకుండా మన రెజ్యూమ్‌లో ఉంది చూసారా? రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అది చెప్పండి. ఓకే. రెజ్యూమ్ ఉంది కదా! నేను రెజ్యూమ్‌లో మీకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాను కదా! సో మీ ప్రాజెక్ట్. సో వాట్ ఈస్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ మేనేజ్డ్ బై ఎ భూమి ఎక్స్‌పర్ట్ అన్నా, టెల్ మీ అబౌట్ యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నా, టెల్ మీ అబౌట్ యువర్ ప్రొఫెషన్ సమ్మరీ అన్నా కూడా సేమ్ ఆన్సర్. ఓకే. హ్మ్. యెస్. సరే అదే. నెక్స్ట్. నెక్స్ట్ క్వెషన్ ఇంకా? అంతేనా? ఇవి నోట్ చేసిన తియ్యంగా చాలా ఉన్నాయి గానీ, నేను ఒకసారి హ్మ్. చూసినప్పుడు మళ్ళా రేపు నోట్ సరే చేసుకొని నువ్వు వస్తా. చూడు మళ్ళీ చూద్దాం. హ్మ్. హ్మ్. సో ఈరోజు ఏపీఐ లెడ్ కనెక్టివిటీ అని ఒక టాపిక్ ఉంది. వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో దాన్ని ఓకే. డిస్కస్ చేద్దాం. ఏపీఐ లెడ్ లాడ్ కనెక్టివిటీ. ఆ! పెద్ద క్వెషన్స్ చెప్తావన్నా? ఎలా అంత పెద్ద క్వెషన్స్ లేకుండా? ఏం క్లాస్ చెప్పు? అయిపోయినాక చెప్తావన్నా? అంటే ఎట్లైనా ఒకటి చాలా అంటే పెద్ద క్వెషన్స్. మొత్తం అంటే ఫస్ట్ నేను చెప్పనా? చెప్పాను. నువ్వు ఏదన్నా ఇది అవసరం లేదు డిలే చేయి అంటే గిన క్వెషన్స్ ఓకే. చెప్పాను. నేను క్వెషన్స్ ప్రిపేర్ అయితంట. మళ్ళా క్లాస్‌లోనే నిదానంగా చెప్తాను. నేను రోజు నేను ఒకటి మీకు ప్రిపేర్ పోయింట్స్ చేస్తాను. చూస్తాను. సరే చూద్దాం అయితే. నీకు ఇంటర్వ్యూ ప్యాటర్న్ ఎలా ఉంది? డైరెక్ట్‌గా అంటే ఇంటర్వ్యూ ఎలా ఉంటుందంటే సురేష్ చాలా ఈజీగానే ఉంటుంది. సో మనం ఒకసారి మెయిన్ క్వెషన్స్ దీంతో ఇంపార్టెంట్ క్వెషన్స్ కూడా ఉన్నాయన్నమాట. కొన్ని ఓకే. మెయిన్ మనం నేర్చుకోవాల్సినవి. ఇప్పుడు చెప్పేటప్పుడే హ్మ్. ఖచ్చితంగా గన్ షాట్ మార్క్ క్వెషన్ చెప్పనా? ఖచ్చితంగా ప్రిపేర్ అయితాను. షూర్‌గా. నేను చెప్తా గన్ షాట్ క్వెషన్స్ కూడా. సో ఫస్ట్ నువ్వు లైక్ 20 మినిట్స్ మనం ఇవి కవర్ చేయాలి. ఏంటి? నీ ఇంట్రో, నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, నీ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్, ఓకే. ప్రాజెక్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవి చెప్పాలి. ఓకే. కంపల్సరీగా. నేను మీకు ఇచ్చా కదా! అవి ఒకటి. ప్రిపేర్ అవుతున్నానా? నేను ఇప్పుడు ఆ! ఆ! ప్రాజెక్ట్ ఒక్కటి ఫస్ట్ ప్రిపేర్ అవుతున్నా. నేను రేపు 20-30 మినిట్స్ ఇదే ఉంటుంది. ఓకే అండి. నెక్స్ట్ ఇంకా ఒకవేళ వాళ్ళు అడుగుతారన్నమాట ఒక్కోసారి మీరు ఏ మెథడాలజీ ఫాలో అవుతున్నారు అని. హ్మ్. సో విచ్ ఆన్సరు మెథడాలజీ యూ కెన్ ఫాలో?
agile మెథడాలజీ. methodology. Okay, agile methodology. ఓకే. So we have 2 weeks of sprint. అంటే మనకి 2 weeks అన్నమాట స్ప్రింట్. ఓకే. we have 2 weeks of sprint. సో అంటే 15 days అన్నమాట. 15 days మనకు వర్క్ టాస్క్ ఇస్తారు. సో deliver 8 user story points on each sprint. అంటే మామూలుగా మీరు లైక్ 8 యూజర్ స్టోరీ పాయింట్స్ డెలివరీ చేయాలన్నమాట ఈచ్ స్ప్రింట్ లో. 8 యూజర్ స్టోరీ పాయింట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మీ ఇప్పుడు 3 డెవలపర్స్ ఉన్నారనుకో, టీంలో 3 డెవలపర్స్ ఉన్నారనుకో, ఇప్పుడు ఒకరికి ఎక్కువ ఇచ్చి ఒకరికి తక్కువ ఇస్తే బాగుండదు. సో అందుకోసమని ఈ స్టోరీ పాయింట్స్ కాన్సెప్ట్ వచ్చింది అనమాట. ఇది ఇప్పుడు ప్రజెంట్ మనకి ఐటీ ఇండస్ట్రీలో ప్రజెంట్ రన్ అవుతున్న మెథడాలజీ అజైల్ మెథడాలజీ. సో అజైల్ మెథడాలజీ మనకి ఎలా అంటే 15 days ఉంటుంది, అంటే 2 weeks ఉంటుంది. ఎవరీ 2 weeks కి స్ప్రింట్. అంటే మనకు ఈ 2 weeks లో 8 యూజర్ స్టోరీ సంబంధించిన మనకు స్టోరీస్ ఇస్తారు, అంటే టాస్క్ ఇస్తారు. టాస్క్ ఇప్పుడు టాస్క్ మనకి టఫ్ ఉంది అనుకో, దానికి పాయింట్స్ 8 అనమాట. అంటే 8 యూజర్ స్టోరీస్ అంటే ఏంటంటే 8 days వర్క్ చేయాలని, 8 days దాని మీద వర్క్ ఉంటుంది అని. ఇప్పుడు మనకు యూజర్ స్టోరీస్ 3 ఇచ్చారనుకో, అంటే అర్థం ఏంటి, 3 days వర్క్ చేయాలి. ఆ టాస్క్ 3 రోజులు 3 రోజులు వర్క్ చేయాలని. ఇప్పుడు మీకు ఒక టాస్క్ ఇచ్చారు, అక్కడ టాస్క్ మీద 7 ఉంది అనుకోండి. 7 అంటే ఏంటి, 7 days అంటే 7 రోజులు. అంటే 7 రోజులు అంటే ఎట్లా, మనకు మండే టు ఫ్రైడే 5 days, సాటర్డే సండే క్యాల్కులేట్ అవ్వదు. ఓన్లీ మనకు మండే టు ఫ్రైడే క్యాల్కులేట్ అవుతుంది. ఓన్లీ వర్కింగ్ డేస్ క్యాల్కులేట్ అవుతాయి. ఓన్లీ కరెక్ట్, ఓన్లీ వర్కింగ్ డేస్ మాత్రమే క్యాల్కులేట్ అవుతుంది. ఇన్ కేస్ మనకి హాలిడేస్ ఉన్నా కూడా క్యాల్కులేట్ అవ్వదు. అంటే మధ్యలో మనకు ఫెస్టివల్స్ వస్తాయి, ఇలా ఉన్నా సరే మనకు క్యాల్కులేట్ అవ్వదు. మళ్ళీ మీరు ఇన్ కేస్ 2 weeks లో మీరు 2 days లీవ్ ఉన్నారనుకో, ఇది ఈ అజైల్ మెథడాలజీ ఎలా అంటే, ఫర్ సపోజ్ మనకి 10 days ఉంటుంది. ఓకే, కరెక్ట్ కదా, 10 days కదా. అంటే 2 weeks అంటే ఏంటి, 5 + 5 10 days. 10 days లో ఒక హాలిడే వచ్చింది అనుకో, ఫర్ సపోజ్ 1 day హాలిడే ఉంది, ఏదో సంక్రాంతి, అప్పుడు ఏమవుతుంది, 9 days ఉంటాయి. ఓకే, ఈ 9 days లో మీరు మళ్ళీ ఇంకొక 1 day హాలిడే పెట్టుకున్నారు, పర్సనల్ లీవ్ పెట్టుకున్నారు, అప్పుడు ఏమవుతుంది, 8 days ఉంటాయి. వాళ్ళు ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే, ఒక డెవలపర్ 8 days అవైలబుల్ లో ఉన్నాడు ఈ స్ప్రింట్ లో, ఒక డెవలపర్ 8 days అవైలబుల్ లో ఉన్నాడు. సో ఈ 8 days అవైలబుల్ లో ఉన్నప్పుడు ఇతనికి 8 days కి సంబంధించిన వర్క్ అలొకేట్ చేయాలి. ఈ యొక్క అజైల్ మెథడాలజీ యొక్క ప్లస్ పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఏం చేస్తారు, ఈ 8 days కి నువ్వు ఎంత చేయగలుగుతావో, ఎంత కెపాసిటీ ఉందో అంత వరకు మాత్రమే అలొకేట్ చేస్తారు. సో 8 days కదా, 8 days లో 8 days ఇవ్వరు వర్క్, మీకు ఏమి ఇస్తారు, 6 నెంబర్ ఆఫ్ యూజర్ స్టోరీ ఇస్తారు. 6 or 5 యూజర్ స్టోరీ ఇస్తారు. అంటే ఏంటి, 5 యూజర్ స్టోరీ ఇస్తారు. అంటే ఏంటి, దానికి అర్థం ఏంటి, మీరు 8 days లో ఫర్ సపోజ్ 5 యూజర్ స్టోరీ ఇస్తే ఒక టాస్క్ మీరు 5 days చేస్తారు. ఓకే, ఎలా ప్లాన్ చేస్తారు మన మేజర్లు అంటే, నీకు 8 days నీకు ఉంది, కానీ వాళ్ళు ఏం చేస్తారు, నీకు 8 days ఇవ్వరు, 5 days మాత్రమే ఇస్తారు. ఇంకా మిగతా 3 days ఏం చేస్తావు, నువ్వు టెస్టింగ్ చేస్తావు. మిగతా 3 days టెస్టింగ్ చేసుకోవడం కానీ, వాళ్ళకి వర్క్ అవుతుందా లేదా మన మేనేజర్ సబ్మిట్ చేయడం కానీ. సో లాస్ట్ వరకు పెట్టుకోకూడదు ఉద్దేశంతో మనకి ఒక 2 days ఖాళీనే ఉంటుంది అనమాట మనకి వర్క్ కూడా. సో చిన్న టాస్క్ ఏం చేస్తారు, నేనేం చెప్పాలంటే, మేనేజర్లు ఏం చేస్తారు, మనకు ఒక టాస్క్ అనేది ఒక 2 hours లో చేసేదైనా సరే వాళ్ళు 5 days ఇస్తారు. టైం ఉంటుంది, చాలా టైం ఉంటుంది అనమాట మనకి రియల్ టైమ్ లో. ఎందుకంటే ఫాస్ట్ గా చేసేవి అంత ఉండదు, డెవలప్మెంట్ కదా. సో చాలా అంటే చాలా టైం ఉంటుంది. మనకు ఇండియా 1 day లో వర్క్ చేసిన దానికి కూడా మనకి 5 days ఇస్తారు. మామూలుగా నేను కొన్ని యూజర్స్ చేశాను, నేను 1 hour లో అయితే 1 hour మనం వర్క్ చేస్తాం, కానీ 1 hour లో వర్క్ చేసిన దానికి నాకు 15 రోజులు ఇచ్చారు, 15 days ఇచ్చారు. అట్లా ఉంటుంది. మిగతా డేస్ లో ఏం చేయాలి, నాకు ఇలా హెల్ప్ చేసా. ఇప్పుడు 1 hour లోనే అయిపోతే మిగతా 14 days ఏం చేయాలి? రియల్ టైమ్ లో ఏం చేస్తామంటే, 1 hour లో చేసినా సరే 1 hour లో అయిపోయిందని చెప్పామన్నమాట, చేస్తుంటాం. అంటే స్లోగా చేస్తాం. ఇప్పుడు మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను నాకు లాస్ట్ మంత్ 15 days లో చేయాల్సిన వరకు నాకు 1 hour లో ఇక్కడ నేను చేస్తున్నాను అంటే అర్థమైంది, నాకు అంత బాగా అర్థమైంది కాన్సెప్ట్. ఇంకొకటి, ఇప్పుడు అందరికీ అర్థం అవ్వదు కదా. ఇప్పుడు బాగా మన సబ్జెక్ట్ తెలిసిన అనుకో, మనం 1 hour లో చేసేస్తాం. 15 రోజుల వరకు మనకు సబ్జెక్ట్ తెలిస్తే 1 hour లో తెలుస్తాం. లేదు, కొద్దిగా సబ్జెక్ట్ మనం నేర్చుకొని చేయాలంటే 2 hours లో చేస్తాం అలాగా. సో మనకు రియల్ టైమ్ లో ఎలా ఉంటుందంటే, ఈ అజైల్ మెథడాలజీలో చాలా టైం ఉంటుంది అనమాట. డెవలపర్స్ కి నిజం చెప్పాలంటే చాలా టైం ఉంటుంది. మనం చాలా అంటే వాళ్ళు చాలా టైం ఇస్తారు, మనం స్లోగా అర్థం చేసుకొని చేసేంత టైం ఉంటుంది. సో మనం ఏంటంటే
రోజు కొద్దిగా ఫస్ట్ రోజు ఏం చేస్తాము, కోడ్ తీసుకుంటాము, అర్థం చేసుకుంటున్నాము. ఫస్ట్ 2 ఆర్ 3 డేస్ వర్కింగ్ ఇన్ ప్రోగ్రెస్ చెప్తాము. అర్థం చేసుకుంటున్నాము రిక్వైర్మెంట్. సో స్టార్ట్ చేసామని ఒక 2 డేస్ చెప్తాము. సో ఎండింగ్ అయిపోయింది, ఈ రోజు ఫినిష్ అయిపోతుందని చెప్తాము. తర్వాత టెస్టింగ్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్తాం. ఇలా చేస్తుంటారనమాట. అతను చేసేది కొద్దిసేపే ఏం చెప్పాలంటే. సో కొన్ని డిపెండెన్సీస్ ఉంటాయి. అంటే వేరే వాళ్ళ నుంచి మనకి డేటా రావాలి. సో డేటా రావాలి, డేటా కోసం వెయిట్ చేస్తున్నాము. ఇలా చెప్తారనమాట. చాలా టైం ఉంటుంది డెవలపర్‌కి. ఇప్పుడు టెస్టింగ్ మామూలుగా లాగా కాకుండా చాలా అంటే చాలా టైం ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తారు, మనకు ఒక యూజర్ స్టోరీ ఉంటే దాని మీద వర్క్ చేస్తావు. మిగతా నీకేమి ఇవ్వరు ఇంకా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఈ 5 స్టోరీస్ ఇచ్చారనుకో, నీకు ఇంకా కొత్త టాస్క్ ఏమైనా ఇచ్చినా నీకు ఇవ్వరు. పలానా సురేష్ అతను ఫుల్ బిజీగా ఉన్నాడు ఈ స్ప్రింట్‌లో. సో తనని డిస్టర్బ్ చేయొద్దండి. కొత్త టాస్క్ ఏమైనా ఇచ్చినా కూడా ఇవ్వరనమాట. సో అప్పుడు మనం ఈ యొక్క టాస్క్ మీద వర్క్ చేస్తాం. కంప్లీట్ టాస్క్ మీద. ఇన్‌కేస్ ఆ టాస్క్ చాలా సింపుల్ అని తెలిసినా సరే, మనం స్లోగా చేస్తున్నాం. స్లోగా లాస్ట్ కల్లా మనం ఫినిష్ చేయాలి. సో ఇప్పుడు మనకు 5 డేస్ కదా! అప్పుడు ఏం చేస్తాం మనము, 8 డేస్ ఉంది కాబట్టి మనం 5th డే రోజు అట్లా ఫినిష్ చేసుకొని 6th డే రోజు సబ్మిట్ చేస్తాం అన్నమాట. అట్లుంటుంది. సో డెవలపర్స్‌కి చాలా అంటే చాలా టైం ఉంటుంది. మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. మీరు స్లోగా అర్థం చేసుకొని, రిక్వైర్మెంట్ అర్థం చేసుకొని చేసినా సరిపోతుంది. కొన్ని ప్రాజెక్ట్స్‌లో 3 వీక్స్ ఉంటాయి. 3 వీక్స్ ఆఫ్ స్ప్రింట్ ఉంటుంది కొన్ని ప్రాజెక్ట్స్‌లో. నేను ఇంతకుముందు ప్రాజెక్ట్ పని చేసినాను. అందులో 3 వీక్స్ ఉంటుంది. 2 వీక్స్ కాదు, 3 వీక్స్. అంటే దాదాపుగా మనకి 15 డేస్ టైం ఉంటుంది. అంటే 3 వీక్స్ టైము. అందులో కూడా ఒక్కోసారి 3 అవర్స్‌లో పని చేసేది మనం 3 గంటలు పని చేస్తాం. చాలా అంటే చాలా టైం ఉంటుంది. నేను ఒక ప్రాజెక్ట్ ఇంతకుముందు ఒక ప్రాజెక్ట్‌లో చేశాను. అక్కడ 3 వీక్స్ ఆఫ్ టైము చాలా అంటే చాలా ఫ్రీగా ఉండేది. సో మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నమాట. అప్పుడు 3 వీక్స్ అంటే మనకు స్టోరీస్ యూజర్ స్టోరీస్ ఉంటాయి కదా! మనకప్పుడు 30 యూజర్ స్టోరీస్ మనం సబ్మిట్ అట్లా ఇవ్వాలి. 30 అంటే ఒక వీక్ మోర్ కదా! సో ఈ మెథడాలజీ అడుగుతారు. అంటే మీరు ఏ మెథడాలజీ వర్క్ చేస్తున్నారు? మీ స్ప్రింట్ టైమ్ ఏందంటే మీరు 2 వీక్స్ అని చెప్తే సరిపోతుంది. 2 వీక్స్ ఆఫ్ స్ప్రింట్. సో నేను ఐ నీడ్ టు డెలివర్ 8 యూజర్ స్టోరీస్ పాయింట్స్ అని ఈచ్ స్ప్రింట్. ఇది చెప్తాను. ఇదొక పాయింట్. ఇంతకన్నా ఇంకేం అడగడు. అంటే మీకు రిక్వైర్మెంట్ ఎవరు తీసుకొస్తారని అడిగారనుకోండి. రిక్వైర్మెంట్ ఎవరు ఇస్తారంటే టీమ్ లీడ్ మాకు ప్రొవైడ్ చేస్తాడు. టీమ్ లీడ్ ఆర్ మేనేజర్ will provide development requirement ఇది అంటే మీ లీడ్ కానీ మీ మేనేజర్ కానీ మీకు రిక్వైర్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. క్లియర్? ఇది కంపల్సరీ అడుగుతారు సురేష్. క్లియర్. మనల్ని లైక్ కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతారు. నీకు ఎవరు రిక్వైర్మెంట్ ఇస్తారు? మీ టీమ్ మెంబరా లేకపోతే ఎవరంటే మేనేజర్ గానీ టీమ్ లీడ్ గానీ మనకు రిక్వైర్మెంట్ ఇస్తారన్నమాట. యెస్. సో ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ సెక్షన్‌లో అజైల్ మెథడాలజీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేదు. ఉత్త విచ్ మెథడాలజీ కెన్ వర్క్ అంటే మొత్తం చెప్పేసానా? అజైల్ వి వర్క్ ఆన్ అజైల్. 2 weeks of yes, I worked on agile methodology and sprint time is 2 weeks. So I need to deliver 8 user story points on each sprint. So generally my requirements gives to like team lead or manager. So they will provide the development requirement. So based on that, I will start my development activities. ఓకే. ఆ క్వెషన్ అడిగితే మొత్తం చెప్పేస్తా. కరెక్ట్. నెక్స్ట్ ఇది కంపల్సరీ ఇది ఒక టచ్ చేస్తారు. నెక్స్ట్ కొంతమంది ఏంటంటే లైక్ ఇలా అడుగుతారనమాట. నువ్వు ఆఫీస్‌లో లాగిన్ అయినప్పటి నుంచి ఏం చేస్తావు? నీ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి? ఆఫీస్‌లో నీ ఆఫీస్ టైమ్ 10 AM అనుకో. 10 AM నుంచి నీ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అని అడుగుతారు. కొంతమంది అంటే 2 ఆర్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెడితే కొంతమంది అలా అడుగుతారనమాట. అప్పుడు ఏం చెప్తామంటే మనం ఎలా మాట్లాడాలి? జనరల్‌గా మాట్లాడాలి. సో ఎలా మాట్లాడాలంటే మనం చాలా తెలివిగా ఇప్పుడు ఈ విషయాల్లో ఎలా చాలా కూల్‌గా మాట్లాడాలి. వన్స్ I have logged in my shift అని చెప్పొచ్చు. లేదంటే వాటెవర్. మై షిఫ్ట్. జనరల్‌గా I will go through pending emails. If any presence required, I will
రిప్లై దోస్ మెయిల్స్ ఇఫ్ అంటే మనం ఏమైనా ప్రెజెన్స్ అంటే మనము లైక్ మనది రిప్లై ఇవ్వాలనుకుంటే ఇఫ్ హ్యావ్ ఎనీ ప్రెసెన్స్ రిక్వైర్డ్ ఐ విల్ రిప్లై దోస్ ఈమెయిల్స్. ఫస్ట్ యాక్టివిటీ ఇది అనమాట. ఒక సాఫ్ట్వేర్ డెవలపర్గా ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలంటే మన మెయిల్స్ లాగిన్ అయ్యి మనం చెక్ చేసుకోవాలి. అంటే మనకి ఏమన్నా అడుగుతుంటారు ఇన్ కేస్ అప్పుడు మనం చాలా చాలా కూల్గా మాట్లాడాలి. ఫస్ట్ నేను లాగిన్ అవుతానే వన్స్ ఐ హావ్ లాగిన్ ఐ విల్ గో త్రూ ద పెండింగ్ ఈమెయిల్స్. అంటే మనకి ఏవైతే వెస్టర్డే పెండింగ్ ఈమెయిల్స్ ఉంటాయి కదా ఆ ఈమెయిల్స్ గో త్రూ అయ్యి నేను రిప్లై ఇస్తాను. ఐ విల్ రిప్లై దోస్ ఈమెయిల్స్. ఇన్ కేస్ అన్ని దానిలో కాదు, మనం ఏమైనా అడిగితే ఇఫ్ హ్యావ్ ఎనీ ప్రెజెన్స్ రిక్వైర్డ్, సో అక్కడ మాత్రమే మనం రిప్లై ఇస్తాం. ఇది ఒక ఫస్ట్ యాక్టివిటీ. సో ఈ యాక్టివిటీ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ I monitor dev environment. Like I monitor environments for application status. సో ఇది సెకండ్ యాక్టివిటీ. అంటే ఏంటి, మనము అప్లికేషన్స్ ఉంటాయి కదా అవి రన్ లో ఉన్నాయా లేకపోతే లైక్ రీస్టార్ట్ అయ్యాయా లేకపోతే ఇన్యాక్టివ్ లో ఉన్నాయా అని ఒకసారి చెక్ చేస్తాం మనం మానిటరింగ్ లో. ఐ మానిటర్ ఎన్విరాన్మెంట్స్ ఫర్ అప్లికేషన్ స్టేటస్. అంటే నేను చూపిస్తాను, ఇది కూడా మీకు చూపిస్తాను. జస్ట్ ఊరికే ఏ అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి ఏంటి ఒక మానిటరింగ్ అనమాట. జస్ట్ ఒక లుక్ వేస్తాం అంతే. అంటే ఇది చెప్తే ఏంటంటే కొద్దిగా పాజిటివ్ వస్తుంది అనమాట. ఐ మానిటర్ ఎన్విరాన్మెంట్స్ ఫర్ అప్లికేషన్ స్టేటస్. ఎన్విరాన్మెంట్స్ అంటే మనం చూస్తున్నాం కదా డెవ్ అని సిట్ అని మనం క్రియేట్ చేస్తాం కదా. సో డెల్ భూమిలో అవి ఒక మానిటర్ చేస్తాం. అంటే లైక్ ఎలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. అంటే ఆన్లైన్ లో ఉందా ఇన్యాక్టివ్ లో ఉందా స్టేటస్ ఒక లుక్ ఇలా లుక్ వేస్తానని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఒక యాక్టివిటీ. ఇలాగా మనకు ఆటం మేనేజ్మెంట్ లోకి వెళ్తే సో ఆటం మేనేజ్మెంట్ లో మనకి ఇక్కడ చూడండి ఆటమ్స్ ఆఫ్లైన్ ఉందా. ఇట్లాంటి మానిటరింగ్ మనం చేసుకోవాలి రియల్ టైం. ఎందుకంటే ఆటమ్స్ ఆఫ్లైన్ ఉంది. ఎందుకు ఆఫ్లైన్ ఉంది అంటే మనం ఆఫ్ చేసామా లేకపోతే మన టీమేట్ ఆఫ్ చేశారా లేకపోతే ఏంటి అని ఒక్కోసారి అంటే మాక్సిమం ఇష్యూస్ రావు, ఒక్కోసారి రావచ్చు. బట్ మనం ఒక లుక్ వేయాలి. దీన్ని ఏమంటామంటే మానిటరింగ్ అంటాం. మానిటరింగ్ ఎన్విరాన్మెంట్స్ అంటాం. సో ఇలాగ మనము ఒక మార్నింగ్ ఇలా వచ్చిన తర్వాత మనం ఈ ఎన్విరాన్మెంట్స్ అనేవి ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఆటమ్స్ ఆఫ్లైన్ అంటే ఇష్యూనే, అంటే ఏదో ఇష్యూ ఉంది. ఏంటి ఇష్యూ ఉంది చూస్తే ఆటం ఆఫ్లైన్ లో ఉంది. చూడండి ఆటం ఆఫ్లైన్ లో ఉంది. నాకు ఏదో ఏ న్యూ వర్షన్ ఆఫ్ జావా ఈజ్ అవైలబుల్, సంథింగ్ జావా అనేది కావాలంట. సో అప్డేట్ ద జావా. మీకు ఇలా వచ్చినప్పుడు మీరు అప్డేట్ చేసుకోవచ్చు. బట్ అప్డేట్ చేసే ముందు మీ మేనేజర్ కానీ లీడ్ కానీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని అప్డేట్ చేయండి. కనీసం టీమ్ మేట్స్ కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి. మనం రియల్ టైంలో ఏదైనా సరే అప్డేట్ చేసే ముందు మనం డైరెక్ట్ గా ఇలా అప్డేట్ చేయకూడదు. మనం లర్నింగ్ కి ఓకే, బట్ రియల్ టైంలో అప్డేట్ చేస్తే ఏమవుతుందంటే ఈ జావా వర్షన్ కంపాటబుల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. మనం డెవలప్ చేసిన అప్లికేషన్స్ కి జావా వర్షన్ సో మైగ్రేట్ చేస్తే అప్డేట్ అనేది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. మనం రిమెంబర్ మనం ఏదైనా రియల్ టైంలో అప్డేట్ చేసే ముందు మనము మన టీమ్ మెంబర్స్ కానీ లేకపోతే మన టీమ్ లీడ్ కానీ మన మేనేజర్ని కానీ కొద్దిగా ఐడియా ఉంటుంది చూస్తావా. సో వాళ్ళని అడిగి కన్ఫర్మేషన్ తీసుకోవాలి. నాకు ఇలా జావా వర్షన్ అడుగుతుంది, మీరు అప్డేట్ చేశారా లేకపోతే నేను కూడా అప్డేట్ చేయనా, లేకపోతే వాళ్ళు చెప్తారు అప్డేట్ వద్దు, అప్డేట్ చేస్తే మళ్ళీ మనకి ఇష్యూ వస్తుంది, అప్డేట్ చేయొద్దు అంటారు. అప్పుడు మనం ఇగ్నోర్ చేయాలి లైట్. వాళ్ళు ఇన్ కేసు ఏదైనా అప్డేట్స్ ఉంటే మనకు అఫీషియల్ గా మెయిల్స్ కూడా పెడతారు. ఎస్ డెల్భూమి ఇంటిగ్రేషన్ డెవలపర్స్ అంతా కూడా మీరు మీ జావా వర్షన్ అప్డేట్ చేసుకోండి అని మనకి మెయిల్ కన్ఫర్మేషన్ వస్తుంది. అలా మెయిల్ కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మాత్రమే మనము అప్డేట్స్ అని చేయాలి. లేదంటే సొంతంగా ఇలా చూపించింది కదా అని మనం ఎటువంటి డెసిషన్ తీసుకోకూడదు. ఎందుకోసం అంటే అప్లికేషన్స్ అనేవి ఒకసారి కంపాటబుల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఇన్ కేస్ కంపాటబుల్ అవ్వకపోయినా అనుకో మళ్ళీ ఇష్యూ వస్తుంది. సో మళ్ళీ ఫస్ట్ నుంచి ఎవరు అప్డేట్ చేశారు, ఎందుకు అప్డేట్ చేశారు, ఎవరు అప్డేట్ చేయమన్నారు, సో ఇవన్నీ వస్తాయి. సో మనం ప్రాక్టీస్ కి ప్రాబ్లం లేదు, అప్డేట్ చేసుకోవచ్చు. రియల్ టైమ్ లో మాత్రం మనం ఎటువంటి అప్డేట్స్ కానీ సో ఇటువంటివి మనము లైక్ చేయకూడదు. ఉన్న సిస్టమ్ మనం యాక్చువల్ యూజ్ చేసుకోవాలి అంతే, మనకు సంబంధం లేదు. అప్డేట్స్ అయ్యి వాళ్ళు చూసుకుంటారు. ఒక టీం ఉంటుంది కదా, సో వాట్ ఎవర్ సపోర్ట్ టీము, సో వాళ్ళు చూసుకుంటారు. మనకు అసలు సంబంధమే లేదు. ఇన్ కేస్ మనకి ఏదైనా ఇష్యూ వస్తుంది దీనివల్ల కంపల్సరీ అప్డేట్ చేయాలంటే మన లీడ్ కానీ మన మేనేజర్ కానీ మనం మెయిల్ పెట్టేసి సో ఇలా నాకు అప్డేట్ అడుగుతుంది, లేకపోతే అప్డేట్ చేయకపోతే నాకు వర్క్ అవ్వట్లేదు, సో కుడ్ ప్లీజ్ సజెస్ట్. సో వాళ్ళు సజెస్ట్ చేస్తారు, యూ కెన్ ప్రొసీడ్ విత్ అప్డేట్. సో అలాంటి మాత్రం మనం అప్డేట్ చేయాలి. అంతేగాని సొంతంగా మనం ఎటువంటి డెసిషన్ తీసుకోకూడదు. ఎందుకోసం అంటే ఈ ఎన్విరాన్మెంట్స్ కి అన్ని అప్లికేషన్స్ ఆన్లైన్ ఆల్రెడీ అవైలబుల్ లో ఉంటాయి కదా, అవి కాన్ఫ్లిక్ట్ అవుతాయి. కాన్ఫ్లిక్ట్ అయితే అంటే పని చేయొచ్చు పని చేయకపోవచ్చు అప్డేట్ తర్వాత.
క్లియర్? ఇది ఒక పాయింట్. నెక్స్ట్ Okay. మానిటరింగ్ చేస్తాము. మానిటరింగ్ ఎన్విరాన్మెంట్స్ ఫర్ అప్లికేషన్ స్టేటస్ మానిటరింగ్ చేస్తాం. తర్వాత సింపుల్ as per user stories I will start working on this. అంతే, మన యూజర్ స్టోరీస్ ప్రకారం రిక్వైర్మెంట్ వర్క్ చేస్తాం. I will start working development activities అని చెప్పొచ్చు. డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇది ఒక పాయింట్. సింపుల్ గా యాక్టివిటీస్. After that we have daily status calls. I involved status calls. ఇది కూడా అంటే మనకి డైలీ స్టేటస్ కాల్స్ ఉంటాయి. మనం I involved daily status calls. Sometimes I help my team members. ఓకే, ఒక మాట జస్ట్ సింపుల్ గా ఏదైనా మనకు టీమ్ మెంబర్స్ ఏదైనా స్టక్ అయితే సో వీ కనెక్ట్ లైక్ ఇలా చెప్పొచ్చు, ఐ హెల్ప్ వర్క్ మై టీమ్ మెంబర్స్ అని కూడా. అంటే మనం వర్క్ చేస్తున్నప్పుడు ఇన్ కేసు ఏమైనా స్టక్ అయిన టీమ్ మెంబర్స్ నేను హెల్ప్ చేస్తాను సమ్ టైమ్స్. సింపుల్, ఇంతే చాలు. సింపుల్ గా లేదు నాకు ఇది కంఫర్ట్ వద్దులేని అనుకుంటే మనం స్కిప్ చేయొచ్చు, మన ఇష్టం అనమాట. బట్ ఇది మాత్రం మెన్షన్ చేయాలి. వీ హ్యావ్ డైలీ స్టేటస్ కాల్స్. ఐ ఇన్వాల్వ్డ్ స్టేటస్ కాల్స్. ఐ ఇన్వాల్వ్డ్. సింపుల్ వర్డ్స్ లో మీరేమి మనకి ఎక్స్ట్రా ఇంగ్లీష్ ఏం అవసరం లేదు. చాలా బేసిక్ వర్డ్స్ లో నేను మీకు రాసిన చాలా బేసిక్ వర్డ్స్. వాళ్ళకి ఏంటంటే మనం మాట్లాడుతున్నామా లేదా గమనిస్తారు, కానీ మనం కమ్యూనికేషన్ ఎలా ఉంది, సో మనం రైట్ మాట్లాడుతున్నామా రాంగ్ మాట్లాడుతున్నామా ఇన్ని వాళ్ళు అసలు ఏమి లెక్క చేయరు అనమాట. జస్ట్ మనం ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాం ఇంగ్లీష్ అనేది చూస్తారు రియల్ టైంలో. మీరు అది ఇంకేస్ స్టేటస్ అన్నా కూడా పట్టించుకోరు, అలా ఉంటుంది. వాళ్ళు కాన్ఫిడెంట్ అంటే మనము చాలా ఫ్రీగా మాట్లాడాలి రియల్ టైంలో. లైక్ ఎంత ఫ్రీగా ఉంటే మనకు వాళ్ళంతా హెల్ప్ చేస్తారు, ఎవరైనా టీమ్ మెంబర్స్ కానీ ఇంకొకరైనా. క్లియర్? ఓకే. సో ఇది మెయిన్, ఇది ఒక పాయింట్. సో మీరు ఇది జస్ట్ ఇది చెప్తే సరిపోతుంది. అంటే ఏం చేస్తా అంటే వన్స్ ఐ హావ్ లాగ్డ్ ఇన్ మై షిఫ్ట్ ఐ విల్ గో త్రూ ద పెండింగ్ ఈమెయిల్స్. ఇఫ్ ఐ హావ్ ఎనీ ప్రెజెన్స్ రిక్వైర్డ్ ఐ విల్ రిప్లై దోస్ మెయిల్స్ and I parallelly I monitoring environments for application status. As per user stories I will start working development activities. We have daily status calls, so I involved those status calls every day. Enough. నెక్స్ట్ ఇంకా మెయిన్ సబ్ ప్రాజెక్ట్ వర్క్ అడుగుతారు. సో ప్రాజెక్ట్ వర్క్ మీకు చెప్పిన తర్వాత అప్పుడు క్వశ్చన్స్ పడతాయి. సో అప్పుడు క్వశ్చన్స్ లో కూడా ఏంటంటే ఈ వాట్ ఈస్ డెల్భూమి అంటే స్ట్రైట్ వాటి పెట్టి చెప్తున్నా, వాట్ ఈస్ డెల్భూమి అడగరు. ఎందుకంటే మీ డెల్భూమి ఇంటిగ్రేషన్ కాబట్టి లైక్ డైరెక్ట్ గా డెల్భూమి అనే అంత ఎవరో ఇంకేస్ ఎవరో బేసిక్ అంటే వాళ్ళకి ఏం క్వశ్చన్స్ లేకపోతే డెల్భూమి గురించి మీకు ఏం తెలుసు అంటారు. అప్పుడు డెల్భూమి ఇస్ అన్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అని మీరు స్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఈ లైన్ బట్ నేర్చుకొని పెట్టుకోండి. ఎప్పుడైనా మీకు డెల్భూమి గురించి ఎవరైనా అడిగితే ఇన్ కేస్ హెచ్ఆర్ఏ కాల్ చేస్తుంది, మీరు డెల్భూమి గురించి చెప్తున్నారు లేదా అడిగినాక చెప్పాలి. నెక్స్ట్ ఇది కంపల్సరీ అడుగుతారు, ఏంటి అడ్వాంటేజెస్ అని. ఓకే, ఇది నేర్చేసుకున్నాను, ఇదేం ఇబ్బంది లేదు, చెప్పేసినాం అడుగుతారు. తర్వాత ఇది ఉంది కదా, ఇది ఏ విధంగా అడుగుతారంటే వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ డెల్భూమి అండ్ అదర్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అడుగుతారు, లేకపోతే వాట్ ఈస్ అడ్వాంటేజెస్ ఆఫ్ డెల్భూమి అడుగుతారు. ఏం చెప్పినా సరే ఓకే ఆన్సర్. ఓకే, ఇలా చెప్పినా సార్ హైబ్రిడ్ ఇంటిగ్రేషన్స్, ప్రీడ్ కనెక్టర్స్ ఇది చెప్పినా సరిపోతుంది. ఓకే, ఈజీ ఆఫ్ యూజ్ అని దాని మళ్ళీ డెఫినేషన్ అడుగుతారన్న మళ్ళీ అవసరం. ఈజీ ఆఫ్ యూజ్ యూజర్ ఫ్రెండ్లీ అని వాళ్ళకి అర్థమైపోతుంది లాంగ్వేజ్. ఓకే, ఏం అవసరం లేదు. ఈజీ ఆఫ్ యూజ్ అంటే చాలా ఈజీ అని అర్థం. అంటే ఇక్కడ సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఒకటే అనమాట. ఇక్కడ ఏమంటున్నాడు, వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ డెల్భూమి అండ్ అదర్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్స్ అంటున్నాడు. సేమ్ ఆన్సరే. ఓకే, మీరు అంటే ఈవెన్ అడ్వాంటేజెస్ అనే కూడా సేమే, బట్ దానికి కొద్దిగా మన అడ్వాంటేజెస్ ని కొద్దిగా లైక్ ఓకేనా. థర్డ్ క్వశ్చన్ కు సెకండ్ క్వశ్చన్ ఉండే పాయింట్స్ చెప్పేస్తాయి, 5 పాయింట్స్. కరెక్ట్, అవును. నెక్స్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇది. నెక్స్ట్ వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ ఆఫ్ డెల్భూమి, ఇది కూడా సేమ్ ఆన్సరే. సేమ్ కీ ఫీచర్స్ అన్నా అడ్వాంటేజెస్ అన్నా డిఫరెన్స్ అన్నా కూడా సేమ్ ఆన్సర్ చెప్పాలి.
అంటే నేను ఎందుకు రాశానంటే వాళ్ళు అడిగితే సేమ్ ఇది కూడా వాట్ ఈస్ ద బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ క్లౌడ్ బేస్డ్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ డెల్మోమి అడ్వాంటేజ్ ఏంటి సేమ్ స్కేలబిలిటీ, రెడ్యూసింగ్ కాస్ట్, ఫాస్ట్ డెవలప్మెంట్, ఇంక్రీజ్ ఎఫిషియన్సీ, సేమ్ ఆన్సర్లు. సేమ్ ఇవన్నీ మీరు ఒకసారి చూసుకున్నారనుకో జస్ట్ హెడింగ్స్ చెప్తే చాలు. సెక్యూరిటీ, కంప్లైంట్స్ ఉంటుంది, ఇన్నోవేషన్ ఉంటుంది, సేమ్ ఆన్సర్లే. ఓకే 60 క్వశ్చన్ ఓకేనా 8th క్వశ్చన్ 6th క్వశ్చన్ అడుగుతారు కంపల్సరీగా. సో 8th క్వశ్చన్ ఓకే ఓకే నాకు వస్తుంది. ఇది 8th క్వశ్చన్ కూడా నేర్చుకోండి. కనీసం మొత్తం నేర్చుకోవాలన్నా ఇంతవరకు చెప్పినా సరిపోతుంది. మేనేజర్, సెక్యూరిటీ ఐపీఎస్, మానిటర్ ఐపీఎస్ ఇది చెప్పాల్సిన అవసరం లేదన్నా. ఇది మనకి అవసరం లేదు, ఇది జస్ట్ ఇది సరిపోతుంది, నాకు అర్థమైపోతుంది. జస్ట్ ఇది చెప్పేసి ఇదో ఈ లైన్ మెన్షన్ చేస్తే చాలా క్లియర్. ఈ కింద ఉంది కదా, Delbhoomi provides an API management platform that allows business to create, manage and secure APIs with Delbhoomi API management business. ఇంతవరకు చెప్తే పాయింట్ ఇది చెప్ప సరిపోతుంది. లేదు నాకు ఏం గుర్తులేదంటే డైరెక్ట్ ఈ పాయింట్ చెప్పినా సరిపోతుంది. Delbhoomi provides an API management platform that allows business to create, manage and secure APIs. ఈ పాయింట్ మీకు ఫస్ట్ ఈ పాయింట్ చెప్పేసి మీకు గుర్తుంది అంటే జస్ట్ ఇందులో కొన్ని వర్డ్స్ ఇదో ఏపీఐస్ కెన్ Delbhoomi ఇది ఒకటి చెప్పినా చాలు. ఫస్ట్ స్కిప్ చేస్తే ఇబ్బంది మొత్తం చెప్పేసలేనా, మొత్తం ఇబ్బంది మొత్తం చెప్పేసలేనా, అదే అంతే. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వాట్ ఈజ్ ఎ కనెక్టర్, ఇది ఓకే అడిగిన ఇబ్బంది లేదన్నా. అవును. నెక్స్ట్ ఇది అడుగుతారు. వాట్ ఈజ్ ఎ ప్రాసెస్, సో కంపల్సరీ వాట్ ఈజ్ ద ప్రాసెస్ ఇన్ Delbhoomi అని. సో ఇది మరి ఏం చేయాలంటే మీరు జస్ట్ ఇందులో జస్ట్ ఊరికే ఇది ఉంది కదా ఏ ప్రాసెస్ అని స్టార్ట్ చేసి మళ్ళీ ఇవి చెప్పండి. స్టార్ట్ షేప్స్, సో ఫ్లో కంట్రోల్ షేప్స్, కనెక్టర్ షేప్స్, ఎండ్ షేప్ ప్రాసెస్ అన్నమాట. ఈ షేప్స్ గురించి అడగరా? షేప్స్ ఇంపార్టెంట్ కదన్నా, దీంట్లో షేప్స్ గురించి అడగరా? ఇవి చెప్పాలి, నేర్చుకోవాలి. అంటే స్టార్ట్ షేప్ అంటే మీరు ఎలా చెప్తారంటే స్టార్ట్ షేప్ యూజ్ ఫర్ నేను మీకు మన ఈజీ చెప్పాను చూసావా, అంటే ఈ Delbhoomiలో మనకి సింపుల్ గా స్టార్ట్ షేప్ అని మనకి చూసినావా, సింగిల్ వర్డ్ లో చెప్పాలి. ఓకే ఆ క్వశ్చన్ మొత్తం నేర్చేసుకుంటున్నా, ఇబ్బంది సింగిల్ వర్డ్ లో చెప్పాలి. స్టార్ట్ షేప్, షేప్స్. జనరల్ కొంతమంది నువ్వు స్టార్ట్ షేప్, షేప్స్, కనెక్టర్ షేప్స్ అంటే ఓకే ఓకే ఫైన్ అంటారు. చెప్పితే ఇంకా మంచి ఇంప్రెషన్ అన్నమాట. అవును. నెక్స్ట్ కంపల్సరీ మొత్తం చెప్పేసి వాట్ ఈజ్ ఎ మ్యాప్ ఇన్ Delbhoomi కంపల్సరీ. ఓవరాల్ ప్రాసెస్ అని ఉంటది అన్న, ఒక్క నిమిషం అన్న. ఇక్కడ కింద ఓవరాల్ ప్రాసెస్ ఇన్ Delbhoomi అన్ని క్వశ్చన్స్ కింద చెప్పాల్సిన అవసరం లేదు. ఇది అవసరం లేదు, ఇదేమి అవసరం లేదు, ఇది వద్దు. ఓకే చాలా క్వశ్చన్లు కింద అలానే. అది ఏంటంటే మామూలుగా అది ఒక అండర్స్టాండింగ్ కోసం పెట్టా. అసలు ఓవరాల్ ఏంటి అంటే Delbhoomi provides a powerful and flexible way to build integrations and అంటే ఇదంతా దీనివల్ల ప్రాసెస్ ఏంటంటే ఓవరాల్ మనము అంటే లైక్ ఇంటర్వ్యూలో కాకుండా మనకు అర్థం అవడానికి రాస్తాం అనమాట. అంటే ఇప్పుడు కంక్లూజన్ లాగా ఇప్పుడు చూస్తే ఈ చదివిన అర్థమైపోతుంది, హై లెవెల్ కంక్లూజన్ ఇది సరిపోతుంది. ఇంతవరకు ఓవరాల్ మీరు స్కిప్ చేసేయండి, ఇంతవరకు నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే ఈ క్వశ్చన్ మాత్రం షేప్స్ అనేది అంతవరకు నేర్చేసుకుంటాను. షేప్స్ మాత్రం నేర్చుకోవాలి, బాగా ఇంపార్టెంట్. ఒక ఇన్ కేస్ వాళ్ళు వాట్ ఈస్ ఫ్లో కంట్రోల్ షేప్ అన్నా ఇది ఆన్సర్ చెప్పినా సరిపోతుంది. సింపుల్. నెక్స్ట్ మ్యాప్ కంపల్సరీ అడుగుతారు. మ్యాప్ కంపల్సరీ ఇంతవరకు నేర్చుకో, డేటా ప్రాసెస్ షేప్స్ వరకు డేటా ప్రాసెస్ వరకు కంపల్సరీ 100% గ్యారంటీ అడుగుతాడు. ఓకే ప్రాసెస్ మ్యాప్ కన్ఫర్మ్ చేసేసాను. నెక్స్ట్ ఇది కూడా వాట్ ఈస్ డిప్లాయ్మెంట్ ఇన్ Delbhoomi కంపల్సరీ అడుగుతారు. ఓకే ఇది కూడా 5th వరకు. ఇవి ఇంకా కోర్ కాన్సెప్ట్ ఇంకా కంపల్సరీ మీరు టచ్ చేస్తారు. కనీసం ఇందులో మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు, మీరు స్టార్ట్ చేసినా వాడు హ్యాపీ అవుతాడు. అంటే ఇక్కడ ఇంటర్వ్యూ అంటే ఏంటి, మీకు తెలుసా తెలదా అని సబ్జెక్టు, ఓకేనా? సో వాడు ఇలా చెప్తున్నప్పుడు వాడు ఓకే ఓకే ఫైన్ అంటాడు మధ్యలోనే. సో ఈ 3 క్వశ్చన్ కంపల్సరీ అడుగుతాడు. ఇది అవసరం లేదు. ఈ 12th క్వశ్చన్ మీరు స్కిప్ చేసినా ఏం కాదు. 12వ క్వశ్చన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కనెక్టర్ అండ్ ఏపీఐ అవసరం లేదు, జస్ట్ నాలెడ్జ్ కోసం అవసరం లేదు. ఈ 13వ క్వశ్చన్ కంపల్సరీ నేర్చుకోవాలి, బై హార్ట్ చేసేయండి. ఈ కంపల్సరీ 100% ఈ క్వశ్చన్ టచ్ చేస్తాడు. ఓకే మొత్తం నేర్చేసుకోండి. మొత్తం నేర్చేసుకోండి. ఓకే
మొత్తం నేర్చేసుకోవాలన్నా ఇది వద్దు, ఈ ఇది లాస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది వద్దు, ఓవర్వ్యూ ఇది వద్దు, ఓవర్వ్యూ ఓవరాల్. నెక్స్ట్ ఇది అవసరం లేదు. ఓకే 14th వచ్చిన అవసరమే లేదు. జస్ట్ నాలెడ్జ్ 14th కోసం అది అవసరం లేదు, అడగరు. నెక్స్ట్ 15th వచ్చి నేర్చుకో. మాస్టర్ డేటా ఇన్ హబ్ లైక్ అడగచ్చు అడగకపోవచ్చు, బట్ నేర్చుకుంటే ఇంకేస్ అడిగినా ఎంతవరకు నేర్చుకోవాలన్నా? ఇదేం లేదు, జస్ట్ నువ్వు ఈ ఏం నేర్చుకోకుండా ఈ హెడ్డింగ్స్ నేర్చుకో. డేటా మోడలింగ్, డేటా ఇంటిగ్రేషన్, డేటా గవర్నెన్స్, డేటా మాస్టరింగ్, డేటా సింక్రనైజేషన్. ఓకేనా, ఓన్లీ హెడ్డింగ్స్ ఓన్లీ హెడ్డింగ్స్ నేర్చుకో. దీంతో వాట్ ఈస్ డేటా గవర్నెన్స్ ఒకటి చూసుకో. ఇందులో మళ్ళా డేటా గవర్నెన్స్ అంటే ఏంటి అని అడిగితే ఇది చెప్పు. ఇవన్నీ అడగరు, వాళ్ళకు కూడా తెలియదు. డేటా గవర్నెన్స్ అనేది కంపల్సరీ, లైక్ ఇన్ కేసు ఎవరన్నా ఆర్కిటెక్ట్స్ పెద్ద ఎక్స్పీరియన్స్ అనుకో, నువ్వు చెప్తున్నప్పుడు ఓకే డేటా గవర్నెన్స్ గురించి ఏం తెలుసు నీకు అంటాడు. అప్పుడు ఇందులో ఈ డేటా గవర్నెన్స్ ఒక్కటి నేర్చుకో. ఓకే క్లియర్ కదా? నెక్స్ట్ ఇది సైడ్ హెడ్డింగ్స్ నేర్చుకోవాలి. సైడ్ హెడ్డింగ్స్ అంటే ఏంటి? ఎన్క్రిప్షన్, యాక్సెస్ కంట్రోల్, డెఫినేషన్ వద్దు, ఓన్లీ సైడ్ హెడ్డింగ్ కాదు. గన్ షాటింగ్, బట్ గన్ షాట్ అడుగుతారు, గన్ షాట్ వాళ్ళ సైడ్ హెడ్డింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. దాని లోపల ఏమీ అవసరం లేదు వాళ్ళకి. ఓకే నెక్స్ట్ ఎర్రర్ 100% ఇంకా మీద అడుగుతారు కానీ ఈ క్వశ్చన్ కంపల్సరీ అడుగుతారు. మొత్తం అంతా చెప్పాలన్నా? ఇందులో ఒక సింపుల్, ఇది స్కిప్ చేసినా ఇబ్బంది లేదు. ఓకేనా? ఇది నువ్వు చెప్పకపోయినా చెప్తున్నా మామూలుగా. ఇంకేస్ నీకు కష్టంగా ఉంటే ఇది మాత్రం 100% ఈ 5 మీరు బై హ్యాక్ చేసేయండి కంపల్సరీ. 100% మీరు ఇది కానీ ఇది ఒక్క క్వశ్చన్ మీరు చెప్పినా చాలు, మీరు తీసేసుకుంటారు ఇంటర్వ్యూ. అంత ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 18th క్వశ్చన్ అవసరమే లేదు. 18th క్వశ్చన్ వద్దు, స్కిప్ చేసేసాయి. నైన్టీన్త్ క్వశ్చన్ ఓన్లీ నువ్వు ఏం చేస్తావంటే ఈ డెఫినేషన్ నేర్చుకుని సరిపోతుంది. లేదు నాకు టైం ఉందన్నా కూడా ఇవి మనకు రియల్ టైమ్ లో ఎప్పటికైనా యూజ్ అవుతాయి. ఇది చూసుకో. 19th వెర్షన్ కంట్రోల్ మొత్తం నేర్చేసుకో. బట్ అడగచ్చు అడగకపోవచ్చు, అంటే అంత ఇంపార్టెంట్ ఏం కాదు. బట్ ఒక ఐడియా ఉంటే నీకు మేలు. నెక్స్ట్ 20 క్వశ్చన్ కంపల్సరీ నేర్చుకో. 20 క్వశ్చన్ ఎలా పనిచేస్తుంది అంటే నీకు మొత్తం నేర్చుకో. అంటే ఈ మెయిన్ ఈ పాయింట్ నేర్చుకో చాలు. ఇది ఎలా వెళ్ళిపోతుందో చెప్తాడు. నీకు మానిటరింగ్ అని ఇంటర్వ్యూలో ఎక్కడ అడిగితే ఆన్సర్ చెప్పి. డెల్ భూమి మానిటరింగ్ అని నీ చెవులో పడిందా? నీకేం తెలుసు మానిటరింగ్? వాట్ ఈజ్ మానిటరింగ్? వాట్ ఈజ్ డెల్ భూమి మానిటరింగ్? మీరు రియల్ టైమ్ లో మానిటరింగ్ ఏమైనా చేశారా? మానిటరింగ్ అని పడితే గుడ్డిగా ఇది చెప్పేసి అంతే. సింపుల్. సెకండ్ ఒకటే చెప్పాలన్నా? సెకండ్ ఒక్కటి చెప్పినా సరిపోతుంది చాలు. అంత టైం కూడా ఉండదు. సెకండ్ ఇది ఒక్కటి చెప్పినా చాలు. ది మానిటరింగ్ డాష్ బోర్డ్స్ ప్రొవైడ్స్ రేంజ్ ఆఫ్ టూల్స్ అండ్ ఫీచర్స్. ఇది ఒక్కటి చెప్పినా చాలు, హ్యాపీ అవుతాడు. ఏం అవసరం లేదు. నీకు మానిటరింగ్ అని పడినప్పుడు, మానిటరింగ్ అని ఇంకేసి వినపడిచిందా డైరెక్ట్ చదివేసేది. మిగతా అవన్నీ స్కిప్ చేసినా ఏం కాదు. అంతే. నేను నీకు ఇంకా కొన్ని మన దగ్గర HCL లో TCS లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉన్నట్టుంది. నేను చూసి నీకు పంపిస్తావి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఓన్లీ క్వశ్చన్స్ ఉంటాయి అందులో. ఇంటర్వ్యూ జరుగుతుంటాయి కదా, జరుగుతున్నప్పుడు క్వశ్చన్స్ నీకు ఇస్తా. అవి ఇవి ఒకటే, బట్ నీకు అర్థం అవుతుంది. దానికి ఆన్సర్లు ఇవే, మనకి ఇందులో ఆన్సర్లు ఉంటాయి. బట్ అవి ఏంటంటే క్వశ్చన్స్ జరుగుతుంటాయి కదా, ఇంటర్వ్యూస్ జరుగుతుంటాయి కదా, ఆ క్వశ్చన్స్ అన్నమాట. జస్ట్ ఐడియా కోసం అంతే. లేటెస్ట్ అప్డేట్ ఫోటో అడుగుతుందా? ఇవో ఏం కాదు. నాది కాగ్నిజెంట్ ఫోటో పంపిమంటావా? పంపి, ఏం కాదు. వాళ్ళు ఇప్పుడు అన్ని ఫోటో, పాన్ కార్డు మ్యాండేటరీ చేశారులే. ఇబ్బంది ఏం లేదు, మనం ఓన్ గా జెన్యూన్ గా పోతాను కదా. అవును, ఏం కాదు, పంపించి ఏం కాదు. సరే, ఈ 20 క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ గా.
నేను దీంట్లో నువ్వు చెప్పిన మెయిన్ క్వశ్చన్స్ అన్ని వదిలిపెట్టి మిగతా క్వశ్చన్లు అన్ని ప్రిపేర్ అయినా ఈజీగా ఉన్నాయని. అవునా? ఓకే. ఇవి ప్రిపేర్ గా 20 క్వెషన్స్. ఇప్పుడు ప్రిపేర్ అయిపోయాను. నీకు ఈ నువ్వు మిగతావి నీకు మానిటరింగ్ కొంచెం డాష్బోర్డ్ అయితే ఆ! ఓకే. ఆ మానిటరింగ్ డాష్బోర్డ్ క్వశ్చన్ అయితే పూర్తిగా వదిలేసిన, అసలు అది అడగదులే అని. పెద్దగా అది అదేంలే ఒక్క క్వెషన్ ఎన్ని అడిగినా సరే అదే ఆన్సర్ చెప్పడానికి అంతే. ఓకే. హ్మ్. సరే నా సాయంత్రం ఏమైనా కనెక్ట్ అవుదామన్నా లేకుంటే గిన రేపేనా? క్యాన్ ఫ్రీ ఉంటే ఫోన్ చేస్తా. కనెక్ట్ అవుదాంలే. సరే మాక్సిమం ఒక నువ్వు ఫ్రీ హాఫ్ ఉంటే అవర్, నాకు 40 జస్ట్ మినిట్స్. మెసేజ్ పెట్టేనా, ఒక ఖచ్చితంగా. 15 మినిట్స్‌లో జాయిన్ అయిపోతా. నువ్వు బాగా ప్రిపేర్‌గా నేను వేరే మనకు నీకు మాక్ ఇంటర్వ్యూ కూడా చేపిస్తాను వేరే వాళ్ళతో.